రాష్ట్రాల మధ్య ఒప్పందాలే ట్రిబ్యునల్ అవార్డుగా ఉపయోగిస్తున్నారని జలశక్తి సలహాదారు వెద్దిరే శ్రీరామ్ అన్నారు. 7 మండలాలను ఏపీకి ఇవ్వడంతో శబరి బేసిన్ కోల్పోయామని చెప్పారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వద్ద 165 టీఎంసీల నీరు వాడుకునేందుకు అందుబాటులో ఉంటుందని, అదనపు నీరు వాడుకునేందుకు అవకాశం ఉండదని చెప్పారు. 531.9 టీఎంసీల నీరు ఏపీకి, 968 టీఎంసీల నీరు తెలంగాణకు లా ఆఫ్ ల్యాండ్ రూల్ కింద వాడుకునే అవకాశం ఉందని వెద్దిరే శ్రీరామ్ చెప్పారు. పోలవరం వద్ద ప్రతి ఏటా సముద్రంలోకి పోయే నీరు యావరేజ్గా 3,102 టీఎంసీలు ఉంటుందని సిడబ్ల్యూసి లెక్క తేల్చిందన్నారు. నదుల అనుసంధానంలో కూడా ఇదే నీరు వాడుకోవాలంటున్న జలశక్తి సలహాదారు వెద్దిరే శ్రీరామ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రేపు ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. పర్టికులర్గా తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత ఉభయ రాష్ట్రాల్లో నీటి జలాల వివాదం అనేటువంటిది ప్రతి ఏడాది కూడా పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఎక్స్పర్ట్ వెద్దిరే శ్రీరామ్ గారు. సార్ చెప్పండి, రేపు ఢిల్లీలో జరగబోయేటువంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అటెండ్ కాబోతున్నారు. పర్టికులర్గా గోదావరి నదీ జలాల వివాదానికి సంబంధించి కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ ఉభయ రాష్ట్రాలు ఏ విధంగా పరిష్కరించుకోగలగాలంటే మీరేం చెప్తారు? రేపు జరగబోయే మీటింగు అది కేంద్ర ప్రభుత్వం పిలిచింది, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్తున్నారని నేను కూడా విన్నాను. మీటింగ్ జరిగి వాళ్ళ డిస్కషన్ చేసుకుంటే దట్ విల్ అది కూడా ఒక ఆర్బిట్రేషన్ కానీ లేకపోతే ఫర్దర్గా ఏం చేయాలనే దానికి ఒక వే అవుట్ వచ్చే పాసిబిలిటీ ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నాకు తెలిసి సిడబ్ల్యూసి కానీ, జిఆర్ఎంబి కానీ, పీపీఏ కానీ, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ కానీ వాళ్ళ అబ్జర్వేషన్స్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి పంపించారు. సో కమ్యూనికేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్ అవుతుంది. సో ఆ క్లారిఫికేషన్స్ కానీ, అబ్జెక్షన్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళు అడిగిన డేటా కానీ స్టేట్ ఇస్తే ఫర్దర్గా దాని మీద టెక్నికల్గా ముందుకు పోయే అవకాశం ఉంది. రేపటి విషయానికి వస్తే అది ఎజెండాలో వాళ్ళు ఆ ఐటమ్ని ఏ విధంగా పెట్టారు, అది ఏ స్టేజ్లో వాళ్ళు దాన్ని డిస్కస్ చేయదలుచుకున్నారు అనేది రేపు మనం చూడాల్సిందే. నీటి పంపకాల విషయానికి సంబంధించి పర్టికులర్గా అంటే స్పెసిఫిక్గా ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఎందుకు సయోధ్య కుదరట్లేదు అంటే రీజన్ ఏంది? ఈ విషయంలో తెలంగాణ ప్రజలు మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీనికి హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కదా. ఎందుకంటే ఒకప్పుడు కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నాము. కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక రీజన్కు అన్యాయం జరిగిందని రాయలసీమ వాసులు కూడా రాయలసీమకు అన్యాయం జరిగిందనే ఇది ఉండే. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో టెక్నికల్గా ఉన్నా కానీ తెలంగాణ ప్రాంతంలో కూడా అన్యాయం జరిగిందనే వాదన ఉండే. అది వాటి మీద దానిలో నిజాలు కూడా ఉండే. అప్పుడు దాని మీద బేస్ అయ్యే ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ హిస్టారికల్గా ఏదైతే బిటర్నెస్ ఉందో అది న్యాచురల్గా కంటిన్యూ అవుతుంది. అది విజ్ఞతతోటి 2 రాష్ట్రాలు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సహకారంతో ఎంత తొందరగా పరిష్కరించుకుంటే అంత బెటర్. మీరు పాత లెగసీని కంటిన్యూ చేస్తాము అని అంటే అది ఎవరైనా చేస్తారు. అది కాకుండా ఇన్నోవేటివ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నేను 10 ఏళ్ళు ఉన్నా, అడ్వైజర్గా ఉన్నా, టాస్క్ ఫోర్స్ చైర్మన్గా ఉన్నా. ఎప్పుడు కూడా మేము కేఆర్ఎంబి జిఆర్ఎంబిని పెట్టో లేకపోతే గవర్నమెంట్ కమ్యూనికేషన్స్లలో టాస్క్ ఇది నదుల అనుసంధానమనో ఎప్పుడు 2 రాష్ట్రాలను సయోధ్య కుదిర్చి ఇద్దరికీ మేలు జరిగేటట్టే చూసినాం తప్పితే దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఎప్పటికైనా కానీ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు, హ్యాండ్ షేక్ అన్నట్టు ఆ దృక్పథము 2 రాష్ట్రాలలో కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా కానీ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, అటు సొంత ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, పక్క రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్తే అంత సెటిల్ చేసుకోలేనంత జటిలమైన ఇష్యూస్ ఉన్నాయని నేను అనుకోను. ఇది ఈజీలీ దే కెన్ బి సాల్వ్డ్. ఫైనల్గా చెప్పండి, బోత్ స్టేట్స్కి సీనియర్ ఎక్స్పర్ట్గా ఇరిగేషన్ ఇష్యూస్లో పర్టికులర్గా కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఇష్యూస్లో సార్ట్అవుట్ చేసుకోవాల్సినటువంటి మీ సజెషన్? 2 రాష్ట్రాలు కోఆపరేట్ చేసుకొని అదేవిధంగా కేఆర్ఎంబి జిఆర్ఎంబి సజెషన్స్ని కూడా సీరియస్గా తీసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టెలిమెట్రీ పెట్టమని కేఆర్ఎంబి చెప్పింది, ఎస్పెషల్లీ కేఆర్ఎంబి. 2 రాష్ట్రాలు పెట్టాలా? లేదు నేను పెట్టను, నాకు పక్క రాష్ట్రం ఇన్ఫర్మేషన్ నాకు కావాలి కానీ నా ఇన్ఫర్మేషన్ పక్క రాష్ట్రానికి ఇవ్వను అన్నప్పుడు అది కరెక్ట్ కాదు. సో అట్లా కోఆపరేట్ చేసుకోవాలనుకుంటే, కూర్చొని రిజాల్వ్ చేసుకోవాలనుకుంటే ఇది అన్రిజాల్వబుల్ ఇష్యూస్ ఏం కాదండి. ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ఉన్నాయి. రీఆర్గనైజేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము
కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, తర్వాత ఫస్ట్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ కమిటీ, తర్వాత సెక్రటరీస్ కమిటీ, తర్వాత మినిస్టర్స్ కమిటీ, తర్వాత చీఫ్ మినిస్టర్స్ కమిటీ, అది కాకుండా కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, తర్వాత ఎపెక్స్ కౌన్సిల్, ఇన్ని మెకానిజమ్స్ ఉన్నప్పుడు ఏ మెకానిజంలో పోయినా కానీ ఆ లెవెల్లో ఇష్యూస్ రిజాల్వ్ అయిపోతాయి. అది పెద్ద కష్టమేం కాదు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇది ఏమంటున్నారు ఓటు స్టూడియో.